హుస్నాబాద్ నిజామాబాద్ జిల్లాలోని ఎర్రగట్ల మండలం తాళరాంపూర్లో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరుతో గీత కార్మికులను ఆధిపత్య కులాలు ఆరగోసు పెడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షుడు బొర్ర శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 5 నెలల నుంచి ఆధిపత్య కులాలు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరుతో తాళరాంపూర్ గ్రామంలో గీత కార్మికులను నానా ఇబ్బందులు గురిచేస్తుందన్నారు. 2-3 రోజుల క్రితం 50 నుంచి 60 తాటి చెట్లు కూడా నరకడం జరిగిందన్నారు. తాటి చెట్లు నరికిన విషయం ఎక్సైజ్ పోలీసులకు తెలియజేస్తే చివరికి వారిపై కూడా ఆధిపత్య కులాలు దాడి చేశాయన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. నేను గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నా. నా పేరు బుర్ర శ్రీనివాస్ గౌడ్. అదేవిధంగా వెంకన్న గౌడు, నారాయణ గౌడు, శ్యామ్ గౌడు, సది గౌడు. మరి ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ఎర్రగట్ల మండలంలోని తాళ్ళరాంపూర్ గ్రామంలో గత 20 సంవత్సరాలుగా అక్కడ గీతా కార్మికులపై వీడీసీ పేరుతో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరుతో మరి మా కార్మికుల పట్ల 20 సంవత్సరాల నుంచి అన్నమో రామచంద్ర అనే విధంగా అరగోస పెడుతూ అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య కులాలు మరి 20 సంవత్సరాలుగా వాళ్ళను నానా ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం ఈ రాష్ట్ర ప్రజానికానికి అందరికీ తెలుసు. మరి గత ఒక 5 నెలల క్రితం అదే తాళ్ళరాంపూర్లో మా శ్రీరామ నవమి రోజు మా గౌడ ఆడపడుచులను మరి గుళ్ళోకి రాని అనే సందర్భంలో మరి అక్కడ గొడవ జరుగుతున్న తరుణంలో మరి దాడులు జరిగిన తరుణంలో మేము హుస్నాబాద్ నుంచి మేము గౌడ సంఘ నాయకులుగా తాళ్ళరాంపూర్ గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మా గీతా కార్మిక సోదరులను కానీ మా సోదరిమణులను కానీ వాళ్ళకు మేము ఉన్నామని ఒక భరోసా కల్పించి ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఒత్తిడి తెచ్చి ఇమీడియట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుల వారు మహేష్ కుమార్ గౌడ్ గారు దృష్టికి తీసుకుపోయి తక్షణమే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఎస్పీ గారికి మేము ఆ విషయాన్ని చేరవేసి మరి అక్కడ ఉన్నటువంటి వీడీసీ కమిటీని రద్దు చేయించడం జరిగింది. ఇది 5 నెలల క్రితం జరిగింది. వీడీసీ ఎప్పుడైతే రద్దు చేసిండ్రో అప్పటి నుంచి మా గీతా కార్మికుల పక్షాన మరి ఇక్కడున్నటువంటి వీడీసీ ఆధిపత్య కులాలు మరి వాళ్ళొక ఏమైందంటే ఖచ్చితంగా వీళ్ళని ఏదో రకంగా ఇబ్బందులు పెట్టాలి, దాడి చేయాలని 5 నెలల నుంచి వాళ్ళని ఇబ్బంది పెడుతూ మరి నిన్న కాక మొన్న మరి తాళ్ళరాంపూర్ గ్రామంలో 50 నుంచి 60 తాడి చెట్లు మరి ఆ వీడీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నరికివేయడం జరిగింది. మరి దానికి సంబంధించిన ఇష్యూలా మరి మా తాడి చెట్లను నరికిందని చెప్పి మా గీతా కార్మికులు ఇమ్మీడియట్గా ఎక్సైజ్ ఆఫీస్ గారికి మరి ఏదైతే మెసేజ్ ఇచ్చిండ్రో ఫోన్ ద్వారా మరి అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంటు తాళ్ళరాంపూర్ గ్రామానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య కులాలు ఈ వీడీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎక్సైజ్ వాళ్ళ మీద డిపార్ట్మెంట్ పోలీస్ మీద దాడి చేయడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎర్రగట్ల మండలం పోలీస్ స్టేషన్కు సుధా సమాచారం ఇస్తే మరి అక్కడ కొత్త మండలం జరిగింది. అది కొంత సిబ్బంది తక్కువ ఉన్న వాళ్ళు వచ్చిన నానా ఇబ్బందులు పెట్టి పోలీసు వారిపై ఈ వీడీసీ వీళ్ళు దాడి చేసి మరి మా గీతా కార్మికులను వాళ్ళని దాడి చేసి మా ఏదైతే మా సొసైటీ కమ్యూనిటీ హాల్ ఉంటుందో వీళ్ళు దాడి చేస్తున్న క్రమంలో మా కార్మికులు సొసైటీ ఆఫీసులకు వెళ్ళిన మన ఆఫీసులో ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం చేస్తూ మరి అక్కడ ఉన్నటువంటి మోటార్ వాహనాలు ధ్వంసం చేస్తూ మరి మా గీతా కార్మికులను దాడి చేస్తూ నానా హంగామా సృష్టించారు అక్కడ ఈ తాళ్ళరాంపూర్ గ్రామంలో. నేను అడుగుతా ఉన్న ఈ రాష్ట్రం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అయ్యా ఈ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షునిగా ఒక గౌడ బిడ్డ మహేష్ గౌడ్ గారు మీరు ఒక గౌడ బిడ్డగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో హుస్నాబాద్ ఇక్కడున్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఒక గౌడ బిడ్డగా ఉన్నారు. మదియాస్కి గౌడ్ గారు సీనియర్ నాయకులు గౌడ బిడ్డగా ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో గీతా కార్మికులపై ఇక్కడ వీడీసీ రద్దు జరిగినాక కూడా మరి దాడులు చేసి చెట్లు నరుకుతూ ఉంటే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ జీవో ఉన్నది కదా, తాడి చెట్లను నరికిన వారిని ఇమ్మీడియట్గా వాళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టాలనేది ఉన్నది కదా, మరి దాన్ని ఎందుకు ఆచరణలో పెట్టడం లేదని చెప్పి ఇవాళ నేను మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను ఎందుకు అడుగుతున్నా అంటే, అయ్యా నువ్వు పిసిసి అధ్యక్షుడు ఉన్నావు, అధికార పార్టీ మీది, మరి నీ జిల్లాలో జరుగుతున్నప్పుడు ఏది నీ స్పందన? మరి గీతా కార్మికులు అక్కడ జరుగుతూ ఉంటే మరి మిగతా గీతా కార్మికుల పరిస్థితి ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తూ ఉన్నా. అదే కాకుండా ఇలా 144 సెక్షన్ ఆల్రెడీ తాళ్ళరాంపూర్లో నడుస్తూ ఉన్నది. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి వీడీసీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి, నాన్ బెయిలబుల్ పెట్టి వాళ్ళని ఇమ్మీడియట్గా జైల్లో పెట్టాలి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. అంతేకాకుండా ఈ గీతా కార్మికులు జరుగుతున్న ఈ ధారణ కాండ పైన ఏదైతే మోకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నరసగౌడ్ గారిని మరి నిన్న నిర్మల్లో తన ఇంట్లో ఒక బందీబోర్డు దొంగల ఆయన ఏదో నేరం చేసేట ఆ ఇంటి మీదకి పోయి ఈ పోలీస్ వ్యవస్థ మరి దాడి చేసి ఆయన అరెస్ట్ చేయడం అంటే మీరు ఏం సందేశం ఇస్తున్నారు ఈ రాష్ట్రానికి అని అడుగుతా ఉన్నా నేను. అంటే గీతా కార్మికుల మీద దాడి చేస్తూ ఉంటే ఆ సంఘంలో ఉన్నటువంటి నాయకత్వం మేము నాయకులుగా మేము ప్రశ్నిస్తాము, మేము ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ఉంటే మీరు ఎట్లా అరెస్ట్ చేయాలి? మీరు ఇంటికి వచ్చి దాడి చేసే అవసరం ఏముంది?
ఇలా 144 సెక్షన్ పెట్టారు. ఇక్కడ అక్కడ వీడిసి నాయకులపైన మీరు తక్షణంగా వాళ్ళ మీద చర్యలు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.